హలో ఆల్, ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదామా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చూస్తున్నారు కదా, మెటీరియల్ రా మెటీరియల్ తీసుకొచ్చాను. సో అవి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఈరోజు సండే కదండి, మా పాప నేను చూపిస్తా అని చెప్పేసి ముందు ఆ బాక్స్ ఓపెన్ చేసేస్తుంది. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి ఫస్ట్ బాక్స్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్, నెక్స్ట్ బాక్స్ 2 కట్ బ్యాంగిల్స్. ఇలా ఒక్కొక్కటి ఫాస్ట్గా తీసేస్తుంది. ఇదిగోండి 1 కట్ బ్యాంగిల్స్, బ్రైట్గా ఉన్నాయి. క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయండి. ఒకసారి చూడండి కావాలంటే ఎంత షైన్ వస్తుందో. చిన్న రూమ్లో లైట్కి అది షైన్ వస్తుంది. ఇది థ్రెడ్స్. ఒక సిస్టర్ నాకు బ్యాంగిల్ ఆర్డర్ ఇచ్చారండి. ఆ బ్యాంగిల్ ఆర్డర్ కోసం అని చెప్పేసి ఒక 2 బాక్సెస్ థ్రెడ్స్ తీసుకున్నాను. ఇవి కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్, థ్రెడ్స్, అలాగే కొన్ని కుందన్స్ కూడా తీసుకున్నాను. కుందన్స్ కూడా చాలా షైన్గా. కొన్ని షాపులు తిరిగి చూసానండి. ఆ షాప్స్లో ఏంటంటే అసలు అందులో మిక్స్ అయిపోయి ఉన్నాయి. కొంచెం మంచిగా ఉన్నాయి, కొంచెం పిచ్చిగా ఉన్నాయి, కొంచెం షైన్గా ఉన్నాయి, కొంచెం షైన్గా లేవు. అలా తిరిగి మార్నింగ్ 10:30, 11కి వెళ్తే మేము ఆ షాప్ చూస్ చేసేసరికి 12:30 అయిపోయింది. 1 అవర్ ఆ కాంప్లెక్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. నెక్స్ట్ ఈ షాప్లోకి వెళ్ళి చూస్తే చాలా బాగున్నాయి. ఇందులో గ్రేడ్ చేయడానికి కూడా ఏం లేదు. క్వాలిటీ మొత్తం కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ పిన్స్, హెయిర్ క్లిప్స్, చిన్నపిల్లలవి క్లిప్స్, అవి కుందన్స్. మా పాప ఫాస్ట్గా తీసేస్తుందండి, ఏమనుకోకండి. అవి కూడా మా సిస్టర్ అవి ఆర్డర్ ఇచ్చారు, ఆ కలర్ బ్యాంగిల్స్ చేయమని. అవి వచ్చేసి లాక్ బీడ్స్. ఇవి వచ్చేసి గోల్డెన్ కుందన్స్, ఐ షేప్ గోల్డెన్ కలర్ కుందన్స్. ఇవి వైట్ కలర్ స్టోన్స్. మా పాప ఫాస్ట్గా కింద పెట్టేస్తుందండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్. ఇవి కూడా 100 గ్రామ్స్, ప్రతిదీ 100 గ్రామ్స్ తీసుకున్నాను. 50 గ్రామ్స్ తీసుకున్న ప్రైస్ ఎక్కువ పడుతుంది, క్వాంటిటీ తక్కువ వస్తుంది. 100 గ్రామ్స్ అయితే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది, క్వాలిటీ బాగుంది. ఫస్ట్ చాలా షైన్గా చాలా బాగున్నాయి. ఇవి కూడా బుట్టలకి పెట్టి కమ్మలు, ఇవి బుట్టలకు పెట్టి కమ్మలండి. అవి కూడా 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి వైట్ స్టోన్స్. ఇవి 100 గ్రామ్స్. కాసులు, వేరే వాళ్ళు కాసులు బ్యాంగిల్స్ చేయమన్నారు, సైడ్ బ్యాంగిల్స్. అది కూడా ఆర్డర్ వచ్చింది. సో కాసులు కూడా తీసుకున్నాను. ఇవి కూడా కుందన్స్, బ్లూ షేడ్ వస్తున్నాయి కానీ ఇవి బ్లూ షేడ్ కాదు. అది ఏమంటారు, మన లావెండర్ కలర్ టైప్లో వస్తాయి కుందన్స్. అవి ఇయర్ రింగ్స్ కోసం బుట్టలు. రా మెటీరియల్ వచ్చేసి వ్యాక్ షీట్. ఇవి కూడా ఒక 5-6 వ్యాక్ షీట్ తీసుకున్నాను. ఇంకా కొన్ని మెటీరియల్ ఆ షాప్స్లో అవైలబుల్ లేవు, స్టాక్ అయిపోయినాయి అని చెప్పేసి కొన్ని కూడా ఇంకా చెప్పుంచాను. వాళ్ళు స్టాక్ రాగానే మనకి కాల్ చేస్తా అన్నారు. ఇది వచ్చేసి వైట్ స్టోన్ లైన్. 1 మీటర్ 2 మీటర్స్ తీసుకున్నా కన్నా ఇలా మనం బండిల్ తీసుకుంటే ప్రైస్ కొంచెం మనకు తగ్గుతుంది. సో ఎందుకంటే మనం రా మెటీరియల్ తీసుకుంటున్నాం కాబట్టి 1 మీటర్ 2 మీటర్ అయితే పిచ్చిగా ఉంటుంది. ఇలా అనుకోండి, ఇలా కొంచెం షైన్ ఉంటుంది. ఇది పక్కన మనం సేవ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పి అలా బండిల్ తీసుకున్నాను. ఆ పాప హడావిడి తీసేస్తుంది, నేనే హడావిడి అనుకుంటే. క్లిప్స్, హెయిర్ క్లిప్స్ కూడా మనం చేస్తాం కాబట్టి హెయిర్ క్లిప్స్ కూడా తీసుకున్నాను, ఒక 6 or 7. ఇవి లాక్ బీడ్స్ అండి. ఇన్విజిబుల్ చైన్స్ చేస్తానని కూడా చెప్పాను కదా, ఆ ఇన్విజిబుల్ చైన్కి లాక్ బీడ్స్. అవి గమ్స్, B7000 గమ్స్, 2 బాటిల్స్ తీసుకున్నాను. అది పెన్, మనం కుందన్ స్టిక్ చేసే పెన్ ఉంటుంది కదా, ఆ పెన్. అది ఇన్విజిబుల్ చేయడానికి చైన్, అది కూడా ఒక బండిల్ తీసుకున్నాను. ఇవి ఇయర్ రింగ్స్, అంటే రింగ్స్ టైప్ కాదు, పెద్దవాళ్ళు ఇప్పుడు స్టన్స్ లాగా పెట్టిన కదా స్టూడెంట్స్, అలా పోగులు పెట్టడానికి అవి కూడా అండి. ఇవి వచ్చేసి క్లిప్స్కి, చిన్నపిల్లల క్లిప్స్కి, మన సెంటర్ క్లిప్స్కి, అవి చేయడానికి అని చెప్పి కొన్ని షేప్స్ తీసుకున్నాను. ఇంకా కొన్ని షేప్స్ కూడా పక్కన పెట్టింది మా పాప. ఇవైతే ప్రజెంట్ వీడియోకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ క్లిప్స్. అలా అవి అండి. అవి నిన్న తీసుకున్నాను నేను. సో నిన్న కుదరలేదు కొంచెం వీడియో చేయడానికి, సో ఈరోజు చేస్తున్నాను అనమాట. ఇవి ఎక్స్ట్రా థ్రెడ్స్ కావాలని చెప్పేసి ఆర్డర్ వచ్చిన బ్యాంగిల్స్కి ఆ థ్రెడ్స్ తీసుకున్నాను ఎక్స్ట్రా.
నెక్స్ట్ వచ్చేసి మనం గమ్ పెన్కి ఉన్నది కదా, దానికి గమ్ అతికించడానికి అది గమ్ టైప్ ఉంటుంది. దాన్ని ఏమంటారో నాకు కూడా పేరు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. కొంచెం బ్లర్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు వీడియో ఎడిటింగ్ టైంలో చూస్తుంటే. తీసినప్పుడు చాలా క్లియర్గానే ఉంది. మా పాప హడావిడికి నా హడావిడికి సరిపోయింది ఇలా అలా అనిపిస్తుంది నాకైతే. బట్ మెటీరియల్ మాత్రం చాలా, సో అందుకని ఒకసారి చెక్ చేసుకోండి మెటీరియల్ మొత్తం ఎలా ఉంది అనేది. ఒకసారి మొత్తం టోటల్ ఇది నేను తీసుకున్న ప్రైస్. స్మాల్ బిజినెస్కి మీరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. చెప్పాను కదండి, మన విజయవాడ వాళ్ళైతే ఎక్కడ ఉన్నా సరే, విజయవాడ లోకల్, విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా సరే నాకు ఆర్డర్ ఇస్తే నేను హోమ్ డెలివరీ చేస్తానండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ